సో మేడం ఈరోజు ఇప్పటికే తెలుగుదేశం పార్టీ రా కదలరాని ప్రోగ్రాంలు చేపడుతూ నిత్యం ప్రజల్లో ఉంటున్న పరిస్థితి. మరోపక్క పవన్ కళ్యాణ్ కూడా ప్రజా సంస్థల మీద పోరాటం చేస్తున్నారు. ఈ మధ్య షర్మిల గారు కూడా పార్టీ అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న దగ్గర నుంచి కూడా రాష్ట్రం అంతా తిరుగుతూ ఉన్న పరిస్థితి. బీజేపీ నాయకులు అలాగో తిరుగుతూ ఉన్నారు. సో ఇప్పుడు కొత్తగా సిద్ధం అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి కూడా భారీ బహిరంగ సభలకి ఈ రోజు నుంచే తెరలేపిన పరిస్థితి. అసలు ఈ సిద్ధం కార్యక్రమం మీద మీ అభిప్రాయం? ఇన్ని రోజుల నుంచి 4.5 సంవత్సరాల నుంచి నిద్రపోయి లాస్ట్ ఇంకా 2 నెలలు ఎలక్షన్స్ ఉన్నాయి అనగా సిద్ధం అనగానే నమ్మటానికి ప్రజలంతా వెర్రి పప్పలేం కాదు. ఈ 4.5 సంవత్సరాల నుంచి రోడ్లు బాగోపోతే బయటకు వచ్చావా? దళితుల మీద దాడులు జరుగుతుంటే బయటకు వచ్చావా? ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీలపైన దాడులు జరుగుతుంటే బయటకు వచ్చావా? అమరావతిని రైతులని దాడులు చేస్తుంటే బయటకు వచ్చావా? ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వకపోతే వాళ్ళు ధర్నాలు చేస్తుంటే వాళ్ళ కోసం బయటకు వచ్చావా? అంగన్వాడీలు ధర్నాలు చేస్తుంటే వాళ్ళ కోసం బయటకు వచ్చావా? ఆశా వర్కర్లు ఏంటి, పారిశుద్ధ కార్మికులు ఏంటి, యువత ఏంటి, ఇలా అనేక రకమైనటువంటి అన్ని రంగాలు కూడా పూర్తిగా భ్రష్టు పెట్టించావు. ఈరోజు గంజాయి అలవాటు పడిపోయి యువత అంతా నాశనం అయిపోయారు. ఏ రోజైనా దాని గురించి మాట్లాడావా? మహిళలపైన అత్యాచారాలు దాడులు జరుగుతున్నాయి, ఏ రోజైనా బయటకు వచ్చి అయ్యో అక్క చెల్లెమ్మలపైన దాడులు జరుగుతున్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి, వెంటనే శిక్షించడానికి ఏ రోజైనా బయటకు వచ్చావా? రాష్ట్రం మొత్తం కూడా 13 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసేసి రాష్ట్రాన్ని అప్పులు కుప్పలుగా చేసావు. మరి ఈరోజు సిద్ధం అంటే ఎవరు నమ్మటానికి అంత తేలిగ్గా ప్రజలెవరు కూడా మర్చిపోలేదు. నువ్వు చేసినటువంటి రావణ కాష్టాన్ని, దుర్మార్గాల్ని, దాడులని ప్రజలందరూ కూడా గుర్తు చేసుకున్నారు. ఏదో ఇంకా 2 నెలలు 3 నెలలు ఎలక్షన్స్ ఉన్నాయి అనగా నేను సిద్ధం, నేను యుద్ధం అంటే ఎవరో నమ్మరో. ఫస్ట్ నుంచి ప్రజల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రికే ఎప్పుడైనా సరే ప్రజలు పట్టం కడతారు. అంతేగాని నియంత పోకడలను అవలంబిస్తూ నేనే గొప్ప, నాకంటే ఎవరో తోపు తురుము లేరు అని పోలీసులను అడ్డం పెట్టుకొని, అధికారులను అడ్డం పెట్టుకొని, పరదాలు అడ్డం పెట్టుకొని, బారికేట్లు పెట్టుకొని, మరి వేల మంది పోలీసులు పెట్టుకొని బయటకు వచ్చి బటన్లు నొక్కి 2 స్పీచ్లు ఇచ్చి ఈ 4.5 సంవత్సరాల్లో ఇది తప్ప మీరు రాష్ట్రానికి అభివృద్ధి ఎక్కడ చేశారో ఈరోజు చూపించాలి. ప్రజలందరూ కూడా మిమ్మల్ని దించేయడానికి సిద్ధంగా ఉన్నారు. సో అంటే ఈ సిద్ధం కార్యక్రమం అనే కాదు, మొదటి నుంచి కూడా చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ని, లోకేష్ని వీళ్ళందరినీ కూడా పెత్తందారులు అంటూ కూడా సంబోధిస్తున్న జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఏదైతే సిద్ధం అనే కార్యక్రమం జరుగుతుందో అక్కడ వీళ్ళ బొమ్మలు పెట్టి మరీ పెత్తందారుల మీద యుద్ధం జరగబోతూ ఉంది. దానికి రాష్ట్రం అంతా కూడా సిద్ధం అంటూ కూడా ఈరోజు ప్రచారం చేసుకుంటున్న పరిస్థితి కార్యక్రమం ద్వారా. దీన్ని ఎట్లా చూస్తారు? అరే ప్రతి సభల్లో పాడిందే పాడరా పాసిపాల దాచడా అని పెత్తందారులు. చంద్రబాబు పెత్తందారుడు, నేను పేదవాడిని, జగన్మోహన్ రెడ్డి అంటే పేదవాడంట. ఈయన పేదవాడు ఎందుకు అవుతాడు? నిన్నగాక మొన్న సంక్రాంతి అప్పుడు దేవుణ్ణే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని స్వయంగా గుడికి వెళ్ళే పని లేకుండా వాళ్ళ భార్య గారు గుడికి రాదండో, ఆయనతో పాటు గుడికి రాదు, గుడి అంటే ఆమెకు ఎలర్జీ కాబట్టి దేవుణ్ణే ఆయన కాళ్ళ దగ్గరికి తీసుకొచ్చి 2 కోట్లు పెట్టి సెట్ వేసింది. ఈయన పేదవాడా? 2 కోట్లు పెట్టి సెట్ వేసినవాడు పేదవాడా? 10 కిలోమీటర్లకి హెలికాప్టర్లు తిరిగేవాడు పేదవాడా? మరి కోట్లు ఖర్చులు పెట్టి రంగులు వేసుకుని రంగులు దించేయటం, లేకపోతే స్టిక్కర్లు వేసుకోవటం, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరి ఈయన పేర్లు మార్చడం, రంగులు వేసుకోవటం, మరి ఈయన హోర్డింగ్లు కానివ్వండి, ఈయన పబ్లిసిటీ పిచ్చి పీక్స్కి వెళ్ళిపోతుంది అనటంలో, వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడంలో ఈయన పేదవాడా? ఈయన పేదవాడు ఎట్లా అవుతాడు చెప్పండి? తాడేపల్లిలో ప్యాలెస్ ఉంది, ఇడుపులపాయలో ప్యాలెస్ ఉంది, మరి బొంబాయిలో ప్యాలెస్ ఉంది, బెంగళూరులో ప్యాలెస్ ఉంది, భారతీ సిమెంట్ ఉంది, సాక్షి పేపర్ ఉంది, సాక్షి టీవీ ఉంది, 52 కంపెనీలు ఉన్నాయి, లక్షల కోట్ల ఆదాయం ఉంది. ఈయనట్ట పేదవాడు అవుతాడు? చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ ఆంధ్రాలో ఇల్లే లేదు కదా, కరకట్ట మీద ఉన్నటువంటి ఇల్లు లీజుకు తీసుకున్నాడు ఆయన. ఆయనకి సొంత నియోజకవర్గం కుప్పలో కూడా ఇల్లు లేదు. ఆయన పేదవాడు, నువ్వు లక్షాధికారివి, నువ్వు లక్షల కోట్ల అధికారివి. మరి మీ నాన్న పోతా నువ్వు 43,000 కోట్ల రూపాయలతో దొరికిపోయావు. ఎందుకు దొరికావు? మరి నీ ఆస్తులు ఈడీ కానీ సిబిఐ కానీ ఎందుకు అటాచ్ చేసుకుంది? నీ ఆస్తులు జప్తు చేసుకుంది కదా. మరి లక్షల కోట్ల రూపాయలు అవినీతి కేసుల్లో నువ్వు 16 నెలలు జైల్లో చెప్పుకూడదన్నావు. మరి 10 సంవత్సరాలు బెయిల్ మీద బయట తిరుగుతున్నావు. నీకు ఇన్ని ఆస్తులు, ఇన్ని లక్షల కోట్ల రూపాయలు, నీకు 2009లో నీ ఆదాయం ఎంత? 7 నుంచి 8 లక్షల రూపాయల ఆదాయం అంట. మీ నాన్న చచ్చిపోయిన తర్వాత నీకు ఇన్ని వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? నువ్వు పెత్తందారుడివి. చంద్రబాబు నాయుడు గారో, పవన్ కళ్యాణో, లోకేష్ గారో పెత్తందారుడు కాదు. అసలైన పెత్తందారుడు నువ్వు. దళితులను చంపేస్తున్నావు, బీసీలను చంపేస్తున్నావు, మరి ప్రశ్నించిన వాళ్ళపైన కేసులు పెడుతున్నావు, మరి శిక్షిస్తున్నావు, చంపేస్తున్నావు. నువ్వు అసలైన పెత్తందారుడివి.